ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఈసారికి పీఆర్సీని ఎగ్గొట్టే ఆలోచనలున్నట్లు తెలుస్తోంది. 5 డిఏలలో 2 డిఏలను ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇదే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులను ఒప్పించే పనిలో మంత్రివర్గ ఉపసంఘం ఉంది. ఈ మేరకు మరి కాసేపట్లో జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ గా తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఈసారికి పీఆర్సీని ఎగ్గొట్టే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సునీత, 2023 అక్టోబర్ లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక శుభవార్త చెప్పినట్టే చెప్పింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. తర్వాత ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేల్ చెల్లింపు కోసం నూతన పే రివిజన్ కమిటీ పీఆర్సీని నియమించాలని అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ మేరకు అప్పట్లో కమిటీ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ ను, అలాగే సభ్యునిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి రామయ్యను నియమిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కమిటీ అప్పట్లో 6 నెలల లోపు ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఉత్తర్వులు సూచించారు. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని ఏర్పాటు చేయాలని కూడా ఆర్థిక శాఖను ఆదేశించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 5% మధ్యంతర భృతి ఐఆర్ను చెల్లించాలని కూడా అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 5% మధ్యంతర భృతి చెల్లింపుతో ప్రభుత్వంపై ఏటా 840 కోట్ల అదనము భారం పడనున్నట్లు కూడా అప్పట్లో ఆర్థిక శాఖ అంచనా వేసింది. నెలకు సుమారుగా 70 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది అని కూడా అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2018లో 27% అయ్యారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అయ్యారు 11% ప్రకటించగా 2014లో 15%, అలాగే 2018లో 27% ఐఆర్ను ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5% ఐఆర్ను ప్రకటిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలో ప్రభుత్వం బిస్వాల్ నేతృత్వంలో మొదటి పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసింది. 2018లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేల్ ను సవరించాలని సిఫారసు చేస్తూ ఆ కమిటీ 2020 డిసెంబర్ 31వ తేదీన ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2021 మార్చి 22న ఉద్యోగులకు సవరించిన వేతన స్కేళ్లను కూడా ప్రకటించారు. 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందితో సహా 9.17 లక్షల మంది ఉద్యోగులకు పెన్షనర్లకు కూడా పెంచిన వేతనాలను కూడా అప్పటి ప్రభుత్వం అందించింది. అయితే పీఆర్సీ కమిటీని ఎప్పుడైతే ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారో, సో అయితే అప్పటికి తర్వాత ఎలక్షన్ కోడ్ రావడము, అయితే అనంతరం కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే పీఆర్సీ అంటే యూజువల్ గా పే రివిజన్ కమిటీ అని చెబుతూ ఉంటారు. ప్రతి 5 సంవత్సరాలకు ఉపాధ్యాయులకు, పింఛన్దారులకు వేతనాలను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలను కూడా సమర్పిస్తుంది. వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనము, కరువు భత్యము, ఫిట్మెంట్లు కలిపి వచ్చిన మొత్తాలను తాజాగా మూల వేతనాలుగా పీఆర్సీ కమిటీ కూర్పు చేస్తుంది. అయితే ఇన్ఫ్లేషన్ 5 ఏళ్లలో ధర స్థిరీకరణ సూచికను పరిశీలించి గత పీఆర్సీ నివేదికలను కూడా పరిశీలించి లోపాలను సవరించి శాస్త్రీయంగా తాజా మూల వేతనాలను ఈ కమిటీ ప్రతిపాదిస్తుంది. మధ్యంతర భృతి ఐఆర్ ప్రతి పీఆర్సీ కమిటీ వేతన తర్వాత కాలంలో కూడా వేతన సవరణ జాప్యానికి ప్రతిఫలంగా మంజూరయ్యే భృతినే మధ్యంతర భృతి అని కూడా అంటారు. ఇది ప్రస్తుత కాల ధరల సూచిక, ఇన్ఫ్లేషన్ విలువల పైన కూడా ఆధారపడుతుంది. పీఆర్సీ అమల్లోకి వచ్చిన వెంటనే ఐఆర్ కూడా రద్దవుతోంది. అయితే తాజాగా కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గవర్నమెంట్ ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది అనేది కూడా ప్రభుత్వం తరఫున అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకి ఒక బొనాంజా ప్రకటించేందుకు ప్రభుత్వం
సిద్ధమైనట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే ఉద్యోగులకు కూడా ఒక మంచి పండుగ వాతావరణం అనేది కూడా విస్తృతంగా చర్చ జరిగింది. అదే పెండింగ్ డిఏ గురించి 2 డిఏలు చెల్లించేందుకు ప్రభుత్వం రెడీ అయిందన్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఉద్యోగుల సంఘాల అభ్యర్థన మేరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెండింగ్ లో ఉన్న డిఏలు 2 డిఏలను కూడా చెల్లించేందుకు సిద్ధమైనట్లు అనేది కూడా ప్రభుత్వ వర్గాల నుండి ప్రకటన వచ్చింది. అయితే జూన్ లో 1 డిఏ, ఆగస్టులో 2 డిఏ ఇవ్వాలని సర్కారు భావిస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. అలాగే ఉద్యోగుల పదవి విరమణ చేసిన రోజునే వారికి అందాల్సిన బెనిఫిట్స్ లో కొంత మొత్తం చెల్లించనున్నట్లు కూడా ప్రభుత్వ వర్గాల నుండి ఒక చర్చ అలాగే సమాచారం కూడా బయటకు వచ్చింది. అయితే ఈ అంశాలపైన ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీని సమర్పించిన నివేదికను పరిశీలించిన తర్వాత నిర్ణయాలు తీసుకునేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే తాజాగా ఈ రోజు కేబినెట్ సమావేశంలో కూడా పిఆర్సీని ప్రస్తుతం స్కిప్ చేసే ఆలోచనలో, వాయిదా వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే 5 డిఏలు పెండింగ్ లో ఉండగా 2 డిఏలను ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే అంశంపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులను ఒప్పించే పనిలో మంత్రివర్గ ఉపసంఘం కూడా ఉంది. ఈ మేరకు జరిగే కేబినెట్ సమావేశంలో కూడా ఈ కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి పిఆర్సీ ఇస్తుందా లేకపోతే పెండింగ్ లో ఉన్న డిఏలు ఇస్తుందా అనేది కూడా కేబినెట్ డెసిషన్ తర్వాత మనకి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు డిఏలు దాదాపు 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. దాంట్లో 2 క్లియర్ చేస్తే ఇంకా 3వి ఎప్పుడు వస్తాయి అనేది ప్రభుత్వ ఉద్యోగులు. మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉన్న డిఏలు ఇస్తే సరిపోతుంది, ఆ కొత్తగా పిఆర్సీ అనేది దేవుడు ఎరుగు అంటూ కూడా ఆఫ్ ద రికార్డ్ కూడా సచివాలయాల్లో కొంతమంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సో మరి ఈ రోజు జరగబోయే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. సునీత, అయితే ఇప్పుడు శ్రీచరణ్ ఒక రకంగా చూస్తే కూడా అటు ఉద్యోగ సంఘాలలో ప్రధాన డిమాండ్ 51% ఫిట్మెంట్ తో అటు పిఆర్సీ అమలు చేయాలని. అయితే ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిమితిని ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే కనుక ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి పిఆర్సీ అమలు చేసే విషయంలో? ప్రస్తుతము ప్రభుత్వం అంటే పదే ఇది మనం చెబుతున్న మాట కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రం అప్పుల పాలైంది, ఎక్కడికి వెళ్ళినా కూడా అప్పు పుట్టడం లేదు అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వానికి 18,000 కోట్ల రూపాయలు నెల అవసరాలకు సరిపోను ఇవన్నీ అవుతాయి. ఇంకా ఎక్స్ట్రా దాదాపు 7 నుంచి 9,000 కోట్లు అయితే ఈ 6 గ్యారెంటీల హామీలు ఇతరత్ర ప్రభుత్వ వెల్ఫేర్ సంబంధించినవి కూడా అమలు చేయొచ్చని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతము కొంతమంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్మెంట్ బెనిఫిషనరీస్ రాని వారు చాలా మంది ఉన్నారు. సో ప్రస్తుతము అబౌట్ రిటైర్ ఈ సంవత్సరంలో కొంతమంది, అలాగే నెక్స్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ ప్రాతిపదికంగా తీసుకొని కూడా ప్రభుత్వము ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ దృష్ట్యా కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇటు ప్లానింగ్, ఆర్థిక శాఖ ఇచ్చే నివేదిక బట్టే ముఖ్యమంత్రి నిర్ణయం అయితే తీసుకునే పరిస్థితి ఉంది. అయితే శ్రీచరణ్, ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. అందులో ఒకవేళ 2 ప్రభుత్వం అమలు చేసే యోచనలు ఉంటే గనక పిఆర్సీని వాయిదా వేస్తే ఉద్యోగులు ఏ రకంగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? డెఫినెట్లీ సునీత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం ఇందాక అది కూడా ఉదాహరణ కోర్టు తీసుకున్నాము. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రం అప్పుల పాలైంది అని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి కూడా మన జీ అవార్డ్, పోలీస్ అవార్డ్ కి ఇచ్చే ఫంక్షన్ లో కూడా చాలా క్లియర్ గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగ సంఘాలు ఏం చేయాలో ఉద్యోగ సంఘాలే తమకు చెప్పాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపిన విషయం తెలిసింది. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం 2 డిఏలు ఇస్తే మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకి ఒక రకంగా ఊరట అనేది కూడా చెప్పుకోవచ్చు. సునీత, ఓకే, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.